జై శ్రీరామ్. నేను మీ తోటం కృష్ణ. ఉగ్రవాద భావజాలానికి ఎవరు అతిథులు కారు. ఈ కోవలోకి చెందినవాడు ఏఆర్ రెహమాన్. వీడు ఎంత ఉగ్రవాద భావజాలంతో ఉన్నాడంటే, మన భారతదేశ పరువు తీయడానికి విదేశాలకెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. కావాలని పని కట్టుకొని. ఏంటంటే, వాడు మన బీజేపీ మోడీ గారు వచ్చిన తర్వాత వాడికి సినిమా అవకాశాలు తగ్గాయని, దానికి మతం ఒక కారణమని, వాడు ఇస్లాం తీసుకున్నందుకు హిందువులుగా మనం సపోర్ట్ చేయట్లేదన్న విధంగా మన హిందుత్వం పైన, అలాగే హిందువుల పైన, అలాగే జాతీయ భావాలున్న బీజేపీ పార్టీ పైన వాడు దుష్ప్రచారం చేశాడు. వాడు ఎంత ఉగ్ర భావజాలం ఉన్న మనిషో మీకు చెప్తాను. వాడికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పరిపాలించిందో 2004 నుండి 2014 వరకు ఈ 10 సంవత్సరాల్లో వాడికి వచ్చిన సినిమాల సంఖ్య 41. అదే మన బీజేపీ వచ్చిన తర్వాత 2014 నుంచి 2025 వరకు వాడికొచ్చిన సినిమాల సంఖ్య 7 సినిమాలు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా బీజేపీ గవర్నమెంట్ హిందుత్వ భావజాలం, జాతీయ భావం పెరిగిన తర్వాత వచ్చిన సినిమాలు 47 సినిమాలు వచ్చినాయి. ఈ 20 ఏళ్ళలో 88 సినిమాలు తీస్తే అందులో 47 సినిమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వచ్చినాయి. అంటే హిందువులు ఎప్పుడు మతపరంగా ఉండరు, వారికి అభిమానం వేరేగా ఉంటుంది, వారు ఇలాగా మతోన్మాదులు కాదు వాళ్ళలాగా అని చెప్పి వాడు అర్థం చేసుకోవాలి. కానీ వాడికి ఇవన్నీ తెలిసినా సరే హిందుత్వం పైన, మోడీ గారి పైన దుష్ప్రచారం చేయాలని, దేశం పరువు విదేశాల్లో తీయాలని చెప్పి ఈ ఉగ్రభావ జాలం ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ దొంగ ఎలాంటి దొంగ ప్రచారాలు చేశారో అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.